హాయ్ గాయ్స్, ఈ రోజు డ్రామా యొక్క సెకండ్ పార్ట్ చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? హీరోయిన్ మార్షల్ ఆర్ట్ లో ఫైట్ చేసి తనను కిడ్నాప్ చేయడానికి వచ్చిన వాళ్ళను కొట్టింది. ఇది చూసిన హీరోయిన్ ను ఇంట్లోకి తీసుకెళ్లి నిజం చెప్పు, నీకు మార్షల్ ఆర్ట్ తెలుసు, ఇప్పుడు నువ్వు మార్షల్ ఆర్ట్ లోనే ఫైట్ చేశావు, అలాగైతే నువ్వే నింగు కదా అని అంటున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ పార్ట్ లో చూద్దాం. అయ్యో ఎందుకురా నా ప్రాణాలు తీస్తున్నావు, నేను నింగును కాదు, యాక్చువల్ గా సెల్ఫ్ డిఫెన్స్ కోసం నాకు కొన్ని ఫైట్లు తెలుసు, అది ప్రదర్శించే నేను వాళ్ళ నుంచి ఎస్కేప్ అయ్యాను, అంతే తప్ప నేను నింగును కాదు అని అంటుంటే లేదు లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు నింగువే అంటున్నాడు. ఇదే టైంలో అసిస్టెంట్ ఇద్దరు పిల్లలు లోపలికి వచ్చారు. అప్పుడు ఆ పాప ఆహా మీరు డ్రామాలో వచ్చే కపుల్ లాగా చాలా బాగా ఫైట్ చేసుకుంటున్నారు, బాగుంది అని అంటుంటే అయ్యయ్యో కాస్త నోరు మూస్తావా అని హీరోయిన్ అంది. అప్పుడు హీరో సరే విచారించావా, ఈమెను కిడ్నాప్ చేయడానికి వచ్చింది ఎవరో తెలిసిందా అని అసిస్టెంట్ చూస్తూ హీరో అన్నాడు. మిస్ యానే వాళ్ళను పంపించింది అని అతడు చెప్పాడు. అప్పుడు హీరోయిన్ అతను చూస్తూ ఓ నువ్వు నా కోసం ఇలా విచారించాలని కూడా చెప్పావా అని అంటుంటే మరి విచారించక ఊరికే ఉంటారా, కానీ నువ్వెందుకు ఇలా ఉన్నావో అర్థం కావట్లేదు, నిజం చెప్పాలి అనుకుంటూ వెళ్ళిపోయాడు. మరుసటి రోజు హీరోయిన్ ఆఫీస్ కి వచ్చింది. అప్పుడు ఆ డైరెక్టర్ నేరుగా హీరోయిన్ దగ్గరకు వచ్చి నువ్వే కొత్తగా వచ్చావా, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి, అదేంటంటే మిస్టర్ షీకి దూరంగా ఉండాలి అని చెప్పింది. అతనికి దూరంగా ఉండాలా, ఇది చెప్పడానికి మీరెవరు అని హీరోయిన్ అడిగింది. నేను షీ యొక్క పియాన్సీని, అందువల్లే చెప్తున్నా అని అంటుంటే ఓ నువ్వు అతని పియాన్సీవా, అలాగైతే ఈ సమస్య మీ ఇద్దరికి సంబంధించింది, ఏదున్నా కూడా నువ్వు అతనితో మాట్లాడుకో అంది. నాతో ఏమీ మాట్లాడొద్దు అని హీరోయిన్ కోపంగా వెళ్ళిపోయింది. ఈ మాటలు విన్న తర్వాత ఈమెకు ఇంకా కోపం వచ్చింది. ఇప్పుడు సాయంత్రం అయింది. హీరోయిన్ ఇద్దరు పిల్లలు కార్ షోరూమ్ కు వెళ్లారు, కొత్తగా కారు కొందామని వెళ్లారు. అప్పుడు వాళ్ళ బడ్జెట్ కు తగిన విధంగా చిన్న కారును చూస్తున్నారు. అదే టైంలో మిస్ యూనర్ ఉంటుంది, ఆమె తల్లి వచ్చారు. కారు కొనడంలో తప్పు లేదు, కానీ అది నీ డబ్బుతోని కొనాలి, ఇలా తాత డబ్బును కొట్టేసి దాంతో కొంటావా అని అంటోంది. లేదండి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, నేను తాత డబ్బుతో కొనట్లేదు, నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో కొంటున్నా అంది. సరే సరే నువ్వెంత కష్టపడి సంపాదించినా కూడా నువ్వు ఈ చిన్న కారునే కొనగలవు, కానీ నువ్వేమీ అనుకోకు, నీ దగ్గర డబ్బు లేకపోతే మమ్మల్ని అడగొచ్చు అంటున్నారు. అప్పుడు హీరోయిన్ ఓ మీరిస్తారా, అయితే ఈ కారును మీరే కొనివ్వండి అంది. పిల్లలు ఏమంటారు, రండి వచ్చి ఆంటీకి థ్యాంక్స్ చెప్పండి అంది. ఏయ్ ఏంటే ఓవర్ గా మాట్లాడుతున్నావు అని మళ్ళీ హీరోయిన్ తో గొడవ పడుతున్నారు. అప్పుడు సడన్ గా హీరో ప్రత్యక్షమయ్యాడు. మీతో ఆ రోజే చెప్పాను ఈమెతో అనవసరంగా గొడవ పడొద్దని, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని కోపంగా అడుగుతున్నాడు. అవును ఇంతకీ నువ్వెలా వచ్చావు అని హీరోయిన్ అడిగింది. మమ్మీ నేనున్నాను కదా, నేనే ఇన్ఫార్మ్ చేశా అని పాప అంది. అప్పుడు మిస్ యూనర్ మీరెందుకు తరచుగా ఈమె వెనక పడుతున్నారు, కొంచెం ఓవర్ గా చేస్తున్నట్టు అనిపించట్లేదు అని అంది. అప్పుడు హీరో ఆమె తల్లిని చూస్తూ ఏమ్మా మీ కూతురుకు ఎలా మాట్లాడాలో తెలియదా, ఎక్కువగా మాట్లాడుతోంది అని అనగానే అప్పుడు ఆ తల్లి ఆమె చిన్న పిల్ల, ఆమెకేమీ తెలియదు, క్షమించండి అని చెప్పి సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎందుకంటే హీరో పెద్ద ధనవంతుడు, అతనితో గొడవ పడితే బాగుండదని వారు వెళ్ళిపోయారు. ఇక వీరంతా కలిసి ఇంటికొచ్చారు. అప్పుడు హీరోయిన్ కు కొత్తగా ఒక డ్రెస్ పార్సల్ వచ్చింది. అప్పుడు హీరోయిన్ ఈ డ్రెస్ నాకెవరు పంపించారు అని ఆలోచిస్తోంది. ఏమో ఎవరు పంపించారో తెలియదు మేడం, కాకపోతే దీనిపైన ఎక్స్ అని రాసి ఉంది అని అసిస్టెంట్ చెప్పింది. లేదండి అతడెవరో తెలియదు, నాకు ఈ డ్రెస్ వద్దు అని హీరోయిన్ అంది. అవునవును మనకెవరో తెలియనప్పుడు డ్రెస్ తీసుకోకూడదు అని హీరో అన్నాడు. అప్పుడు ఆ పిల్లాడు లేదు డాడీ అమ్మకు అబ్రాడ్ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వారెవరైనా పంపించి ఉంటారేమో అన్నాడు. అప్పుడు హీరోకు కోపం వచ్చింది. అప్పుడు ఆ చిన్న పిల్ల చూసారా డాడీ మీకు కాంపిటీషన్ కు చాలా మంది ఉన్నారు, అందువల్ల జాగ్రత్తగా ఉండండి అని అంది. అప్పుడు హీరోయిన్ నాకు ఈ గిఫ్ట్ ఎవరు పంపించారా అనుకుంటోంది. అప్పుడు ఆ పిల్లాడు దగ్గరగా వచ్చి అమ్మా దాన్ని నేనే పంపించానమ్మా అన్నాడు. ఏంటి నువ్వు పంపించావా, నీ దగ్గర అంత డబ్బు ఎక్కడిదిరా అంది. నేను కొంచెం సేవ్ చేశానా, ఆ డబ్బుతోనే కొన్నా అని చెప్పాడు. మీరు దీన్ని తీసుకోండమ్మా, అతడు ఏం చేస్తాడో చూద్దామని అన్నాడు. అప్పుడు హీరోయిన్ ఒక్క నిమిషం ఉండండి, ఆ డ్రెస్ నేను తీసుకుంటాను, తీసుకోబోతుంటే అప్పుడు హీరో పంపించిన వారెవరో తెలియదు, ఇప్పుడు దాన్ని ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగాడు. పంపించింది ఎవరైనా కానీ వాళ్ళు నాపై ప్రేమతోనే పంపించారు కదా, అందువల్ల రిజెక్ట్ చేయను, తీసుకుంటా అంది. అప్పుడు హీరోకు కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళాడు. అప్పుడు ఆ పిల్లలు అమ్మా చూసారా డాడీ ఎంత జెలసీగా ఫీల్ అవుతున్నారో, బాగుంది కదా అని అంటుంటే అతడెందుకు జెలసీగా ఫీల్ అవుతాడు, ఒకవేళ దీనికోసం అతడు జెలసీగా ఫీల్ కావచ్చు, ఎందుకంటే నాలాగా అతనికి అందమైన
బుజ్జి బుజ్జి పిల్లలు లేరు కదా అని అంటోంది. హీరో చాలా టెన్షన్ అయిపోయి ఆఫీస్ కి వచ్చాడు. ఎవడో డ్రెస్ పంపించాడట, దాన్ని ఈమె తీసుకుంటుందట. ఈమెకు వేరే పనే లేదా అని తిడుతున్నాడు. అప్పుడు అక్కడికి కోపంగా ఒక లేడీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె హీరో యొక్క తల్లి. ఏ రరే, నువ్వు మళ్ళీ ఆ అమ్మాయిని కలిసావట, నాకు విషయం తెలిసింది. ఇంతకీ ఏం చేస్తున్నావురా అని అంటుంటే, ఏ అమ్మాయి అమ్మా, ఎవరు అని అడుగుతుంటే, అదేరా నింగు గురించే చెప్తున్నాను. నేను నీ గురించి ఏమేమో అనుకున్నాను. ఒకే ఒక్క కొడుకువి, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని అనుకున్నాను. నాకు మనవరాళ్ళని ఇస్తే వారితో ఆడుకోవాలని అనుకున్నాను. కానీ నువ్వే వెళ్లి ఒక అమ్మాయిని చూసావు. సరే సరే, ఆమెను ప్రేమిస్తే ప్రేమించావు, కానీ ఆమె నీతో ఉందా? 7 ఏళ్ల క్రితం నిన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడేదో 2 పిల్లలతో వచ్చిందట కదా, నాకు చాలా భయంగా ఉందిరా. ఎవరో తెలియని 2 పిల్లలకు నన్ను బామ్మను చేస్తావేమోనని భయంగా ఉంది అంటోంది. ఇదిగో చూడరా, నీకోసం ఒక మంచి అమ్మాయిని చూశాను. ఈ రోజు బ్లైండ్ డేట్ కూడా అరేంజ్ చేశాను. దయచేసి అక్కడికి వెళ్లి రారా అని చెప్పింది. అప్పుడు హీరో, బ్లైండ్ డేటా, పో అమ్మా అని అన్నాడు. అప్పుడు పిల్లల నుంచి కాల్ వచ్చింది. డాడీ డాడీ, అమ్మ మిమ్మల్ని కాదని వేరే బ్లైండ్ డేట్ కు వెళ్తోంది. త్వరగా మేము చెప్పే హోటల్ కు వెళ్ళండి అని అన్నారు. అప్పుడు హీరో వెంటనే, అమ్మా అయితే నేను బ్లైండ్ డేట్ కు వెళ్తా అని చెప్పాడు. సరే సరే బయలుదేరరా అంది. ఈ బ్లైండ్ డేట్ హీరోకు హీరోయిన్ కు ఒకే హోటల్లో జరుగుతోంది, కానీ వేర్వేరు వ్యక్తులతో. ఇప్పుడు హీరో వాళ్ళ అమ్మ మారు వేషంలో వెళ్ళిందట. చాటుగా ఆ హోటల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు ఆ 2 పిల్లలు ఈమెను చూసి, ఆహా ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది కదా అన్నారు. అంతే, ఆ మాటలు వినగానే బామ్మ సిగ్గుపడుతోంది. ఏ పిల్లలు, నేను అమ్మాయిని కాదు, నా వయసు ఎంతో తెలుసా, మీ బామ్మ వయసు ఉంటుంది అని అంది. ఓ అయితే మీరు అందమైన బామ్మ అన్నారు. ఆ తర్వాత ఆమె అక్కడ కూర్చుని ఏం జరుగుతోందని గమనిస్తోంది. ఇప్పుడు హీరో బ్లైండ్ డేట్ కు అటెండ్ అయ్యాడు, కానీ అతని చూపంతా కూడా 2 టేబుళ్ల తర్వాత ఉన్న హీరోయిన్ పైనే ఉంది. ఆమెమో విచిత్రంగా వేషం వేసుకుని వచ్చింది. హీరోయిన్ ను చూస్తూనే ఇక్కడ ఉన్న అమ్మాయితో హీరో మాట్లాడుతున్నాడు. అప్పుడు హీరోయిన్ కావాలని హీరోను రెచ్చగొట్టాలని, ఎక్స్క్యూజ్ మీ, నా లిప్స్టిక్ పోయింది, కొంచెం నా పెదాలకు లిప్స్టిక్ పెడతారా అని అడిగింది. అప్పుడు ఆ కుర్రాడు లిప్స్టిక్ పెడుతున్నాడు. అది చూసిన హీరోకు చాలా కోపం వచ్చింది. అప్పుడు అతని ఎదురుగా ఉన్న అమ్మాయిని చూస్తూ, మీ పెదాలకు లిప్స్టిక్ పోయినట్లుందే, స్టిక్ ఇవ్వండి నేను పెడతా అంటున్నాడు. ఇప్పుడు హీరో ఆమె పెదాలను చూసి పెట్టట్లేదు, హీరోయిన్ పై కోపంగా చూస్తూ ఆమెకు లిప్స్టిక్ పెడుతున్నాడు. పాపం ఆ అమ్మాయి పెదాలకు పెట్టట్లేదు, ముఖమంతా లిప్స్టిక్ పెట్టాడు. ఇదే టైంలో మాటు వేసిన హీరో వాళ్ళ అమ్మకు కడుపులో గుడగుడమంది. అందువల్ల బాత్రూమ్ కి వెళ్ళింది. అప్పుడు 2 పిల్లలు నేరుగా హీరో దగ్గరకు వచ్చారు. డాడీ డాడీ, ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగారు. అప్పుడు ఆ అమ్మాయి, ఏంటి డాడీయా, ఈ 2 మీ పిల్లలా అని అడిగితే, అవును నా పిల్లలే అన్నాడు. డాడీ డాడీ, మమ్మీ మీకోసం వెయిట్ చేస్తోంది అని అన్నారు. ఆ మాటలు వినగానే ఆ అమ్మాయికి చాలా కోపం వచ్చింది. నన్ను మోసం చేయాలని చూసారా అని కోపంతో వెళ్లిపోయింది. అప్పుడు హీరో నేరుగా హీరోయిన్ టేబుల్ కి వెళ్ళాడు. నువ్వు బ్లైండ్ డేటింగ్ చేసింది చాలు, రా వెళ్దాం అన్నాడు. ఇక వీళ్ళందరినీ తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. అప్పుడు హీరోయిన్, పిల్లలు మీరు లోపలికి వెళ్ళండి అమ్మా, ఇతనితో నేను కొంచెం మాట్లాడాలి అంది. అప్పుడు వాళ్ళు లోపలికి వెళ్లారు. అప్పుడు హీరో, నువ్వు నా బ్లైండ్ డేట్ ని చెడగొట్టాలనే చేసావు కదా ఇదంతా, హెయిర్ చూడు, ఆ కలర్ చూడు ఎలా ఉందో తెలుసా అని తిడుతున్నాడు. ఓకే ఓకే, నేను ఆట పట్టించాలని అనుకున్నాను, కొంచెం ఓవర్ అయిపోయింది, అందువల్ల సారీ, మీ బ్లైండ్ డేట్ చెడగొట్టినందుకు అంది. సరే సరే అని హీరో అంటుంటే, ఏంటి సరేనా, ఈ మాట అనడానికి మీకు కొంచెం కూడా చివుకుమనట్లేదా, మీకు ఆల్రెడీ పియాన్సీ ఉంది, అలాంటప్పుడు బ్లైండ్ డేటింగ్ చేయాలా అని హీరోయిన్ అడుగుతోంది. ఏంటి పియాన్సీయా, నాకెవరు పియాన్సీ ఉన్నారు అని అడిగాడు. మీ కంపెనీలో ఉందే డైరెక్టర్, ఆమె మీ పియాన్సీ కదా అంది. ఆమె నా ఫ్రెండ్, అంతే తప్ప పియాన్సీ కాదు అన్నాడు. అప్పుడు ఆమె, ఏదో అలా చెప్పి మేనేజ్ చేస్తున్నారు, ఇంతకీ మీ ఇంటికి నేను ఎందుకు వచ్చానో తెలుసా, నాకు రాత్రికి ఒక క్లయింట్ తో మీటింగ్ ఉంది, నా 2 పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటారని అనుకుంటున్నాను, చూసుకుంటారా అని అంటుంటే, ఏంటి రాత్రి మీటింగా, నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు, కావాలంటే మీటింగ్ క్యాన్సిల్ చేస్తా అన్నాడు. లేదు లేదు, మీరు నా కోసం ఎంత అని చేస్తారు, నేను వెళ్తాను అంది. పిల్లల్ని మాత్రం చూసుకోండి, అదే నాకు చాలు అంది. హీరోయిన్ క్లయింట్ ను మీట్ అవ్వడానికి వెళ్ళింది. ఆమెతో పాటు డైరెక్టర్ కూడా వెళ్ళింది. ఆమె ఏదో ప్లాన్ వేస్తోంది, ఏంటనేది తెలియట్లేదు. ఇంకోవైపు హీరో ఆ పిల్లల్ని చూసుకోలేక పడరాని పాటలు పడుతున్నాడు. ఇప్పుడు చాలా సేపు అయింది, ఏంట్రా వెళ్ళిన మనిషి ఇంకా రాలేదు అని హీరో అనుకుంటున్నాడు. హీరోయిన్ కు కాల్ చేశాడు, ఆమె తీయలేదు, మెసేజ్ చేసినా చూడలేదు. సంథింగ్ రాంగ్ అనుకుని వేగంగా అసిస్టెంట్ కు కాల్
కాల్ చేశాడు. రే ఇంటికి రారా, వచ్చి బేబీ సిట్టింగ్ చేయరా అన్నాడు. బాస్ నేను బేబీ సిట్టింగా, నా వల్ల కాదు బాస్ అంటున్నాడు. రారా వచ్చి పిల్లల్ని చూసుకోరా అని చెప్పాడు. ఆ తర్వాత హీరో బయలుదేరాడు. ఇంకోవైపు హీరోయిన్ తాగే జ్యూస్ లో ఆ డైరెక్టర్ ఏదో కలిపింది. హీరోయిన్ కు తాగేటప్పుడే అర్థమైంది ఏంట్రా ఇది డిఫరెంట్ గా ఉంది అని. ఆమె తల తిరుగుతోంది. ఒక్క నిమిషం ఉండండి అని హీరోయిన్ లేచింది. అప్పుడు అక్కడున్న వ్యక్తి హీరోయిన్ చేయి పట్టి లాగాడు. అప్పుడు హీరోయిన్ అతన్ని తిట్టి బయలుదేరింది. ఆమె తల గిర్రున తిరుగుతోంది, తూలుకుంటూ వెళ్తోంది. ఇదే టైంలో హీరో అక్కడికొచ్చాడు. హీరోయిన్ కింద పడబోతుంటే వెళ్లి పట్టుకున్నాడు. ఏమైంది, నీకేమైనా పిచ్చా, ఇలాంటి ప్లేస్ కు ఒంటరిగా ఎవరైనా వస్తారా అంటున్నాడు. అప్పుడు ఆమె మత్తులో ఏయ్ షీ నువ్వు నాకు తెలుసు అంటోంది. అప్పుడు అతడు ఏయ్ నువ్వు నన్ను ఏమని పిలిచావు, అయితే నీకంతా గుర్తుకుందా అన్నాడు. అప్పుడు ఆమె అతన్ని కిస్ చేసింది. ఈమెకు అంతా గుర్తుకొచ్చినట్లుంది అని ఆమెను ఎత్తుకుని తీసుకెళ్తున్నాడు. మరుసటి రోజు హీరో మేలుకుంటున్నాడు. చూస్తే హీరోయిన్ కనిపించలేదు. ఏయ్ నిన్న రాత్రి ఏం జరిగిందో గుర్తుకుందా అని హీరో అడుగుతుంటే సరే రాత్రి సాయం చేశావు, మరి నువ్వు సాయం చేసినందుకు నేను నీకు భోజనం పెట్టిస్తాను సరైపోతుందిలే అంటోంది. లేదంటే డబ్బేదైనా అరేంజ్ చేయనా అంది. నేను నీకు ఎలా కనిపిస్తున్నాను, నిన్ను పోయి కాపాడాను చూడు, నాదే తప్పు అని అనుకుంటున్నాడు. ఇప్పుడు హీరోయిన్ ఇంటికి వచ్చింది. అప్పుడు ఆ పిల్లలు ఆమెను చూస్తూ అమ్మా యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నారు. సారీరా నిన్న సమస్య ఏర్పడింది అని అంటుంటే ఏ సమస్య అయినా పర్వాలేదు పూర్తిగా చెప్పండి అని అన్నారు. అదేం లేదురా, నిన్న రాత్రి ఫుల్ గా తాగాను, ఆ తర్వాత షీ యొక్క ఈ రూమ్ లోనే పడుకున్నాను, అందుకే ఇంటికి రాలేదు అని అంటుంటే ఓహో అయితే మీరు డాడీతో ఉన్నారా, అలాగైతే సరే మీకు కూడా అతడు నచ్చడం స్టార్ట్ అయింది కదా అని అన్నారు. అతడు కూడా మంచివాడే కదరా అని నవ్వుతోంది. ఇంకోవైపు హీరోని చూపించారు. అసిస్టెంట్ ను చూస్తూ ఆమె ఆఫీస్ కు వచ్చిందా అన్నాడు. ఎవరు, మీ లవ్వరా, వచ్చింది, కావాలంటే పిలవనా అని అసిస్టెంట్ అన్నాడు. వద్దు పిలవనవసరం లేదు, నేనే చూసుకుంటా అన్నాడు. ఇంకోవైపు హీరోయిన్ కాఫీ తాగడానికి మిషన్ దగ్గరకు వెళ్తే అక్కడ డైరెక్టర్ ఉంది. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా, నువ్వు ఇంకా షీతోనే తిరుగుతున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు అని అడుగుతుంటే సరే అదలా ఉంచండి, కానీ మీరు చేసేది కరెక్ట్ గా లేదు, నేను తాగే జ్యూస్ లో మీరు డ్రగ్స్ కలిపారు, ఇది కరెక్టేనా అని అంటుంటే అవును కలిపాను, అయితే ఏంటి అని అంది. నువ్వు దాన్ని ప్రూవ్ చేయలేవు, ఇది నా చోటు అంది. ఏంటి ప్రూవ్ చేయలేనా, నీ చోటు అయితే అందుకోసం ఏమైనా చేస్తావా, నేను ఊరుకోను అని హీరోయిన్ నీళ్లు తీసి ఆమె ముఖంపై పోసింది. ఏయ్ ఏం చేస్తున్నావే అని కొట్టడానికి వచ్చింది. అప్పుడు హీరోయిన్ ఆమె చేయిని ఆపింది. అప్పుడు హీరో అక్కడికి వచ్చి ఆపండి, ఏయ్ సారీ చెప్పు అని అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ నేను సారీ చెప్పను అంది. నిన్ను అనలేదు, ఇదిగో చూడు నువ్వు సారీ చెప్పు అని డైరెక్టర్ అన్నాడు. ఏంటి నేను క్షమించమని అడగాల అని అంటుంటే నిన్న ఆమె జ్యూస్ లో డ్రగ్స్ కలిపింది నువ్వే కదా అని హీరో అన్నాడు. అందువల్ల క్షమించమని అడుగు అని అనగానే సరే సారీ అని అంది. కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పుడు హీరో ఏయ్ ఆగు ఒక్క నిమిషం, నువ్వు అందరితో ఏమని చెప్తున్నావు, నా పియాన్సీ అని చెప్తున్నావా, మన మధ్య ఏమీ లేదు, అనవసరంగా రూమర్ ను వ్యాప్తి చేయకన్నాడు. మరుసటి రోజు హీరోయిన్ పిల్లలను తీసుకుని సరదాగా గడపడానికి ఒక చోటుకు వెళ్ళింది. వాళ్ళు ఆడుకునేటప్పుడు ఒకతడు బొమ్మ డ్రెస్ వేసుకుని వచ్చాడు. ఆ పిల్లలకు చాలా టాయ్స్ గిఫ్ట్స్ ఇస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ సందేహంతో అటు చూస్తోంది. ఇంతకీ ఆ బొమ్మ డ్రెస్ వేసుకుని వచ్చింది ఎవరో తెలుసా, 7 ఏళ్ల క్రితం హీరోయిన్ ఒకరి దగ్గర పనిచేసిందే, అతడే అక్కడ నిలబడి ఉన్నాడు. అతడు హీరోయిన్ ను తినేసేలా చూస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ పిల్లలు అతని నుంచే గిఫ్ట్స్ తీసుకోవద్దు, రండి అని పిల్లలను లాక్కుని తీసుకెళ్తోంది. అప్పుడు అతడు నిజంగానే ఈమె అన్ని మర్చిపోయిందా, ఏమీ తెలియట్లేదే అని హీరోయిన్ నే చూస్తున్నాడు. హీరోయిన్ పిల్లలను తీసుకుని ఇంటికి వచ్చింది. ఇంట్లో హీరో ఉన్నాడు. హలో నువ్వు మీ ఇంటికి వెళ్ళవా, ఎప్పుడు నా ఇంట్లోనే ఉంటావా అంటోంది. ఏ వస్తే ఏంటి, రాకూడదా, నేను మీ పక్కింట్లోనే ఉంటున్నా కదా అన్నాడు. సరే రావచ్చు, ఆ రోజు నన్ను కాపాడావు కదా అందుకు థ్యాంక్స్ అని అంది. అంతేకాదు నిన్న ఆఫీస్ లో జరిగిందే గొడవ, దానికి సారీ అంది. ఓ నీకు థ్యాంక్స్ చెప్పడం కూడా తెలుసా, పర్వాలేదే అని అంటుంటే యాక్చువల్ గా నేను నీకు ఎలా చెప్పాలి, స్టార్టింగ్ లో నువ్వు నాకు అసలు నచ్చలేదు, అది చాలదన్నట్లు నన్ను నింగని పిలిచావు కదా, ఏదో ఒక పేరు పెట్టి పిలవడంతో నాకు కోపమే వచ్చింది, కానీ నిజం చెప్పాలంటే నీకు గాని పిల్లలు ఉంటే నువ్వు మంచి తండ్రి అయ్యేవాడివి తెలుసా అంది. నా పిల్లల్ని ఇప్పుడు చూసుకుంటున్నావే అలాగా చూసుకుని ఉండేవాడివి అంది. ఇలా మాట్లాడుకుంటూ ఇద్దరు నవ్వుతున్నారు. ఇంకోవైపు ఆ డైరెక్టర్ థాయిలాండ్ నుంచి వచ్చిన షూరాను మీట్ అయింది. ఇదిగో చూడయ్యా, ఇన్నాళ్ళుగా నువ్వు నింగ్ను చాలా మిస్ అయ్యావని నాకు బాగా తెలుసు, ఎందుకంటే నువ్వు ఆ లెవెల్లో ఆమెను ప్రేమిస్తున్నావు కదా, కానీ ఒక విషయం మర్చిపోకు, ఆమె నిజమైన ప్రాజెక్ట్ ను దొంగిలి
దొంగిలించి నీకు ఇవ్వలేదు. యాక్చువల్ గా 7 ఏళ్ల క్రితం హీరో నుంచి ప్రాజెక్ట్ ను దొంగిలించి హీరోయిన్ ఇతనికి ఇచ్చింది కదా, అది ఫేక్ ప్రాజెక్టు. కానీ ఆ తర్వాత ఈ డైరెక్టరే నిజమైన ప్రాజెక్ట్ ను దొంగిలించి ఇతనికి ఇచ్చింది. ఆ విషయం గురించి చెప్తూ నాకు షీ మాత్రమే కావాలి, ఈ కంపెనీ ఏమైపోయినా నాకు పర్వాలేదు, కానీ నీకు ఈ కంపెనీ కావాలి, నింగు కావాలని నాకు బాగా తెలుసు. ఇప్పుడు నింగు తిరిగి వచ్చింది, అందువల్ల ఇక నీ పని ప్రారంభించు అంది. ఈమెకు హీరో హీరోయిన్ కలవడం అస్సలు ఇష్టం లేదు. ఇంకోవైపు హీరో హీరోయిన్ డ్రింక్ చేస్తున్నారు. ఆమె చాలా డ్రింక్ చేస్తుంటే, ఏయ్ నువ్వు మారనే మారవా, ఎందుకు ఇంత తాగుతున్నావు, ఆపు అన్నాడు. నేను ఆపను అని టక్కున కిస్ చేసింది. అతడు కూడా కిస్ చేస్తున్నాడు. అప్పుడు పిల్లలు దూరం నుంచి చూశారు. ఆహా అమ్మా నాన్న కలిసిపోయారు, జాలీ జాలీ అని క్లాప్స్ కొడుతున్నారు. అప్పుడు ఇద్దరు సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్లారు. యాక్చువల్ గా ఇప్పుడు ఇద్దరు కలిసిపోయినట్లే ఉన్నారు. అందువల్ల హీరో చాలా సంతోషంగా ఉన్నాడు. ఇంటికి వెళ్ళాక పాటలు పెట్టుకుని ఎగిరి దునుకుతున్నాడు. అప్పుడు హీరోయిన్ అక్కడికి వచ్చి, ఏయ్యా ఈ ఊర్లో నువ్వు మాత్రమే ఉంటావా, మిగతా వాళ్ళు ఉండకూడదా, ఈ ప్రపంచంలో నువ్వే ఉన్నట్లు అంత సౌండ్ ఏంటి, తగ్గించవయ్యా అంది. ఆ తర్వాత హీరోయిన్ కు ఏదో వర్క్ ఉందని బయట నడుచుకుంటూ వెళ్తోంది. అక్కడికి మిస్ యానర్ ఉంటుంది, ఆమె వచ్చింది. తనతో పాటు ఇద్దరు మనుషుల్ని తీసుకొచ్చింది. అప్పుడు హీరోయిన్ భయపడిపోయింది. ఇంకోవైపు హీరో అయ్యో ఇంత టైం అయింది, ఈమె ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నాడు. హీరోయిన్ ను వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఇంకోవైపు ఆమె ఉంటుందంటే, నా దగ్గరే తోక జాడించావు కదా రే, ఈమెకు గుణపాఠం నేర్పండ్రా అని అంది. అప్పుడు హీరోయిన్, ఓ మీరు నాకు పాఠం నేర్పిస్తారా, సరే సరే అని హీరోయిన్ కొట్టబోయింది. అప్పుడు వాళ్ళు పారిపోతున్నారు. హీరోయిన్ ఆమె యొక్క జుట్టు పట్టుకుంది. లాగితే అప్పుడే తెలిసింది అది విగ్గు అని. ఒసేయ్ నువ్వు ఇలా మేనేజ్ చేస్తున్నావా, నీకున్నది ఒరిజినల్ జుట్టు అనుకున్నానే అంది. వెళ్ళవే అని ఎగతాళి చేసి అక్కడి నుంచి వెళ్లిపోతోంది. అప్పుడు ఆపోజిట్ లో హీరో వస్తున్నాడు. నీ కొంచెం కూడా తెలివి లేదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అరుస్తున్నాడు. అప్పుడు ఆమె, ఏంటి నింగని పిలుస్తున్నావు, నన్ను ఇంకా నింగనే అనుకుంటున్నావా, ఎందుకు ఇలా పిలుస్తున్నావు అని అంటుంటే, ఇక ఆపుతావా, నీకు నీళ్ళంటే భయం కదా, నింగుకు కూడా నీళ్ళంటే భయం, మీరిద్దరూ కూడా ఒకే మనిషి, కానీ నువ్వెందుకు ఒప్పుకోవట్లేదు అంటున్నాడు హీరో. అలాగైతే నేను చెప్పేది నువ్వు అస్సలు నమ్మట్లేదు కదా, ఇప్పుడు కూడా నింగనే నాతో నువ్వు మింగిలవుతున్నావు కదా, నింగ అనుకుని నువ్వు నాతో ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం దూరంగా ఉండు అని అంది. అప్పుడతడు, నువ్వు నింగువే, ఆ విషయం నీకే తెలియట్లేదు, అర్థం చేసుకో అంటున్నాడు. అప్పుడు ఆమె, నేనెంత చెప్పినా నువ్వు వినట్లేదు, ఇకపై నేనెందుకు నీతో మాట్లాడాలి, నేను మాట్లాడను అని కోపంతో వెళ్లిపోతోంది. వీళ్ళు మాట్లాడుకునేదంతా కూడా దూరంగా ఉండి డైరెక్టర్ చూస్తోంది. అప్పుడు హీరో, ఏంట్రా ఈమె ఇలా అంటోంది, నిజంగా ఈమె నింగు కాదా అనుకుంటున్నాడు. మరుసటి రోజు హీరో డ్రెస్సులు ప్యాక్ చేసుకుంటున్నాడు. అప్పుడు అసిస్టెంట్, బాస్ దీనికోసం ఎవరైనా వెళ్లిపోతారా, ఇది చిన్న గొడవే కదా, ఇందులో ఏముంది బాస్ అన్నాడు. లేదు, స్టార్టింగ్ నుంచి నాకు ఏదో సరిగా లేనట్లు అనిపిస్తోంది, ఒకవేళ ఈమె నింగు కాదేమో, నిజాలు తెలియాలంటే నేను థాయిలాండ్ కు వెళ్ళాలి అంటున్నాడు. ఎందుకంటే అక్కడే మా బంధం స్టార్ట్ అయింది, నేను అక్కడికి వెళ్ళాలి అని బయలుదేరాడు. కానీ హీరోయిన్ కు చెప్పకుండానే వెళ్లిపోయాడు. నెక్స్ట్ డే హీరోతో మాట్లాడదామని హీరోయిన్ వెళ్ళింది. కానీ ఇంట్లో చూస్తే ఎవరూ లేరు. చాలా అప్సెట్ అయిపోయింది. ఏంట్రా ఇతడు నాకు బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళాడే అని ఫీల్ అయింది. సీన్ కట్ చేస్తే హీరోయిన్ ఆఫీస్ లో వర్క్ చేస్తోంది. అప్పుడు ఆ డైరెక్టర్ ఆ వర్క్ లో ఏదో ఒక లోపం చెప్తూనే ఉంది. ఇదిగో ఇది సరిలేదు, మళ్ళీ దీన్ని సరి చేసుకుని తీసుకురా అంటోంది. ఇందులో ఏం సమస్య ఉంది అని హీరోయిన్ అడుగుతుంటే, నేను డైరెక్టర్ ని, నేను చెప్పినట్లు చేయాలి తప్ప మారు మాట్లాడకూడదు అంటోంది. అప్పుడు హీరోయిన్, ఇదిగో చూడండి, పర్సనల్ గా నాపై మీకు కోపం ఉంటే అది వర్క్ లో చూపించకండి. ఆ రోజు మీరేం చెప్పారు, అతనికి పియాన్సీ అని చెప్పారు, కానీ అతన్ని అడిగినప్పుడు జస్ట్ మీరు ఫ్రెండ్ అని మాత్రమే చెప్పాడు, కానీ మీరేమో ఓవర్ గా సీనేస్తున్నారే అందే. నువ్వు కూడా ఓవర్ గా సీనేయకు, హీరో నీ వెనక పడుతున్నాడు ఓకే, కానీ దానికి నువ్వు కారణం కాదు, నువ్వు జస్ట్ చూడ్డానికి అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లా ఉన్నావు, అందుకే నీ వెనక పడుతున్నాడు, అందువల్ల నువ్వు ఓవర్ గా సీనేయకు అందే. ఓ నేను సీనేస్తున్నానా, అయితే అలాగే అనుకోండి అని హీరోయిన్ కోపంగా వెళ్తోంది. ఆమె బయటకు వస్తుంటే బాగా వర్షం పడుతోంది. ఎలా ఇంటికి వెళ్లాలరా అనుకుంటోంది. అప్పుడు షురా వస్తున్నాడు. హీరోయిన్ కు పాత విషయాలన్నీ గుర్తుకు లేవు కదా, ఎవరని తెలియట్లేదు, మిమ్మల్ని ఎక్కడో చూసానే అంటోంది. ఆ రోజు కిడ్ షాప్ లో మీరు నిలబడి ఉన్నారే, ఇక్కడేం చేస్తున్నారు మీరు అని అంది. నేను ఒక బిజినెస్ మ్యాన్ ని, మీ కంపెనీతో పార్ట్నర్షిప్ కూడా పెట్టుకున్నాను, నేను ఆ రోజు సరదాగా అటు వచ్చాను, మీరు నన్ను చూశారు, ఇప్పుడు వర్షం పడుతోంది కదా, కావాలంటే మిమ్మల్ని నేను డ్రాప్ చేయనా అంటున్నాడు. లేదండి నేను నడిచే వెళ్తా అంది. సరే అయితే అట్లీస్ట్ ఈ గొడుగైనా
ఏదైనా తీసుకుని వెళ్ళండి అన్నాడు. థ్యాంక్స్ అని గొడుగు తీసుకుని వెళ్తోంది. అప్పుడు హీరోయిన్ చూస్తూ ఈసారి నేను నిన్ను అస్సలు మిస్ చేసుకోను విలన్ లాగా ఆమెనే చూస్తున్నాడు. ఇంకోవైపు హీరో చాలా బాధపడుతూ కూర్చున్నాడు. ఫీల్ కాకండి బాస్, థాయిలాండ్ కు రావాలని మీరు అనుకున్నారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు గుర్తుకొస్తున్నారా? నిజం చెప్పండి అని అంటుంటే రేయ్ నోరు ముయ్యరా, నిజం చెప్పాలంటే అందరినీ నేను మిస్ అవుతున్నాను, బాధగా ఉందిరా అన్నాడు. కానీ బాస్ నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకో చెప్పనా, పెళ్లి కాకుండానే మీకు 2 పిల్లలు ఉన్నారు అని అన్నాడు. దానికి ఇప్పుడు ఏం చేయమంటావురా అని అంటుంటే ఏం చేయొద్దు బాస్, మిమ్మల్ని చూసి నేను సంతోషపడుతున్నా అని అసిస్టెంట్ అన్నాడు. సంతోషపడింది చాలు గాని కొన్నేళ్ల క్రితం మన కంపెనీలో ఉన్న ప్రాజెక్ట్ ను షురా ఎత్తుకెళ్లిపోయాడే, వాడు థాయిలాండ్ లోనే ఉన్నాడా ఇంకెక్కడైనా ఉన్నాడా వెతికి చూడు అన్నాడు. సరే సరే బాస్ నేను వెతుకుతా అన్నాడు. అయ్యో పిల్లలు గుర్తుకొస్తున్నారే అని వాళ్లకు కాల్ చేశాడు. అప్పుడు ఆ చిన్న పాప ఫోన్ తీసింది. డాడీ ఎక్కడికి వెళ్లారు, మాతో ఒక్క మాట చెప్పకుండా వెళ్ళిపోయారే, అమ్మ మీపై చాలా కోపంగా ఉంది, ఎప్పుడొస్తారు అని అంటుంటే సారీ మా నేను త్వరలోనే వస్తా అన్నాడు, కానీ మీ ఇద్దరిని చాలా మిస్ అవుతున్నా అన్నాడు. సీన్ కట్ చేస్తే అసిస్టెంట్ వచ్చి బాస్ ఒక తప్పు జరిగింది, మనం షురాను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం కదా, కానీ అతడు చైనాకు వెళ్లిపోయాడట బాస్ అని చెప్పాడు. ఓ అలాగా, అయితే నేను బయలుదేరుతాను, టికెట్ బుక్ చేయమని అన్నాడు. ఆ తర్వాత హీరో చైనాకు వెళ్ళాడు. చైనాకు రాగానే నేరుగా హీరోయిన్ ఇంటికే వెళ్ళాడు. తలుపు తడుతూనే ఉన్నాడు, ఎవరూ తీయట్లేదు. అప్పుడు అసిస్టెంట్ ఏమంటున్నాడంటే బాస్ మీరు ఇంత దూరం నుంచి వచ్చి గుమ్మం దగ్గర నిలబడడానికే వచ్చారా అన్నాడు. అప్పుడు ఆ పిల్లలు డోర్ ఓపెన్ చేశారు. పిల్లలు మీరు లోపలే ఉన్నారా అని అంటుంటే లేదు లేదు మీరు రావద్దు, అమ్మ రావద్దని చెప్పింది అంటున్నారు. మీపై అమ్మ చాలా కోపంగా ఉంది, ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అమ్మతో బాయ్ కూడా చెప్పలేదు కదా, అమ్మ మీపై చాలా కోపంగా ఉంది అని అంటున్నారు. అది అని అతడు లోపలికి వెళ్ళబోతుంటే వద్దు వద్దు మీరు లోపలికి వెళ్ళొద్దు అంటున్నారు. ఇక రాత్రి పూట హీరోయిన్ పడుకోబోయే ముందు దొంగతనంగా ఇంట్లోకి వెళ్ళాడు. ఏ ఎలా వచ్చావు, ఎట్నుంచి వచ్చావు అంటోంది. అయ్యో సౌండ్ చేయకు, నేను గోడ దూకి వచ్చాను, నేరుగా కిటికీ గుండా నీ రూమ్ లోకే వచ్చాను, అరవకు అని అంటుంటే అయ్యో పిచ్చోడా పిల్లలు చూస్తే ఏమనుకుంటారు, మర్యాదగా వెళ్ళు అంటోంది. అప్పుడు అతడు పిల్లలేం చూడరు, వాళ్ళు ఇప్పటికే పడుకున్నారు, నేను నీకు సారీ చెప్పడానికే వచ్చా అంటున్నాడు. మీరెందుకు సార్ నాకు సారీ చెప్పాలి, మీరు వెళ్లే ముందు నాకు ఒక మాట కూడా చెప్పలేదే, ఇక ఇప్పుడేంటి వెళ్ళండి అంటోంది. ఒక్క నిమిషం ఉండు, ఇదేంటి ఈ గొడుగు చాలా డిఫరెంట్ గా ఉంది అని అన్నాడు. షురా గొడుగిచ్చాడే దాన్ని తీశాడు, అది నీకు అనవసరం, నా కోసం ఒక ఆయన ఇచ్చాడు, దాన్ని నేను ఇంట్లో పెట్టాను అని అందే. నీకిచ్చారా, ఎవరు, మిస్టర్ ఎక్సా అన్నాడు. అప్పుడు ఆమె నవ్వుకుంటూ అవునవును అతడే ఇచ్చాడు అందే. అతడు నీకంటే చాలా బెటర్, నన్ను చాలా బాగా చూసుకుంటాడు తెలుసా అందే. ఏంటి నాకంటే బెటరా, ఏ విధంగా బెటర్ అని అడిగాడు. ఏ విధంగా అంటే అతడు నీకంటే హైట్ లో ఉంటాడు, ఇంత హైట్ ఉంటాడు అని అందే. ఓ హైట్ ఉంటాడా, అయితే ల్యాంప్ పోస్ట్ గా నిలబెట్టుకో అన్నాడు. అతని మాటలు విని ఈమెకు నవ్వు ఆగట్లేదు. నెక్స్ట్ డే చూపిస్తే హీరోయిన్ ఇంటికి హీరో వాళ్ళ అమ్మ మారు వేషంలో వస్తోంది. ఈ 2 పిల్లలను చూడంగానే ఆమె బంగారం నేను గుర్తున్నానా లేదా అంటోంది. అప్పుడు ఈ పిల్లలు అరే మీరే కదా క్యూట్ బామ్మ అని అన్నారు. అవునవును మీ గురించి అసలు విషయం నాకు ఇప్పుడే తెలిసింది, మీ అమ్మ నా కొడుకు ఇద్దరు డేటింగ్ లో ఉన్నట్లు నేను విన్నాను, కానీ మీ అమ్మకు నా కొడుకు నచ్చట్లేదట కదా, వాళ్ళిద్దరిని మనం కలుపుదామా అని అంటోంది. ఓ మిస్టర్ షీ వాళ్ళ అమ్మ మీరు, అతడు మాకు చాలా చాలా ఇష్టం, సరే సరే కలిపేద్దాం అని అంటున్నారు. యాక్చువల్ గా హీరో వాళ్ళ అమ్మకు ఈ హీరోయిన్ 7 ఏళ్ల క్రితం హీరోను మోసం చేసిందనేది తెలియదు, ఈమె వేరెవరో అనుకుని ఈమె మూవ్ అవుతోంది. ఆ తర్వాత హీరోను కలవడానికి వచ్చింది. అప్పుడు హీరో చాలా కోపంగా ఉన్నాడు. అసిస్టెంట్ ఏమంటున్నాడంటే బాస్ మీ సమస్య ఏంటి బాస్, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి బాస్ అంటున్నాడు. ఒకవేళ ఉగాయ్ మేడం మీకు నచ్చడానికి కారణం ఆమె చూడ్డానికి మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లాగా ఉందే అందుకేనా అన్నాడు. అవునరా అదే కారణం అని చెప్పాడు. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ ఎంట్రీ ఇచ్చి రేయ్ చంపి పడేస్తాను, ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంది, నువ్వేంట్రా అంటే నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ను గుర్తు చేసుకుంటూ ఆమెను రిజెక్ట్ చేస్తావా, నువ్వేం చేస్తావో నాకైతే తెలియదు, ఈ రోజు రాత్రి నువ్వు ఉగాయిని కలిసి మాట్లాడాలి, నువ్వు చేసిన తప్పులకు క్షమాపణ చెప్పి ఆమెతో కలిసిపోవాలి అంటోంది. నాకు నైట్ వర్క్ ఉంది వెళ్ళను అని అంటుంటే ఏ పనున్నా కూడా నువ్వు వెళ్ళి ఆమెను కలవాల్సిందే అంటోంది. ఫోర్స్ చేసి పంపించింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఫైనల్ పార్ట్ లో చూద్దాం. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.